ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नम ओं विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ ప్రభుజీ సన్మాతాజీస్ అందరికీ దండవత్ ప్రణామాలు. సో మనము ఈ చౌరాష్టకం సిరీస్ లో భాగంగా ఇప్పటికి 2 సెషన్స్ కంప్లీట్ చేశాము. ఇది మనం పురుషోత్తమ మాసం లేక అధిక మాసంలో చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ అధిక మాసం యొక్క వైభవం గురించి మొదటి క్లాస్ లో చెప్పుకున్నాము. అలాగే ఆ అధిక మాసంలో చేసే విధులు నిషేధాలు అంటే ఏమి చేయాలి ఏం చేయకూడదు అనేది 2వ క్లాస్ లో చెప్పుకున్నాం. ఈ రోజు మన చౌరాష్టకం రచయిత అయినటువంటి శ్రీ బిల్వమంగళ ఠాకూర్ యొక్క వైభవం గురించి, తన మూడ్ ఏంటి, ఆయన ఎక్కడ ఎలా మూడ్ లో దీన్ని రాశారు అనేది మనము చెప్పుకుంటాం ఈరోజు. సో మనం ఏది నేర్చుకున్నా ఆ భావం అనేది చాలా ఇంపార్టెంట్. అసలు ఎందుకు రాశారు, ఇది ఏ మూడ్ తో రాశారు, వారి చరిత్ర ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటే ఏమవుతుందంటే మనకు ఒక మంచి ఫెయిత్ అనేది వస్తుంది అన్నమాట దాంట్లో. సో అందుకోసం మనం ఈరోజు బిల్వమంగళ ఠాకూర్ ఎవరు, అసలు ఆయన ఎలా రాశారు, వారి చరిత్ర ఏంటి అనేది ఈరోజు చెప్పుకుంటాం. సో మనకు మన శాస్త్రాల ప్రకారం, ఎస్పెషల్లీ చైతన్య చరితామృత ప్రకారము మనకు 2 రకాల సాధు సాంగత్యం అనేది ఉంటుంది. ఎస్పెషల్లీ గురువు యొక్క అసోసియేషన్ అనేది ఉంటుంది మనకు. ఒకటి వాణి, ఇంకొకటి వాపు. ఫస్ట్ క్లాస్ లో 2 రకాలని చెప్పుకున్నాం. కాలం అనేది 2 రకాలు, ఒకటి కామకాలము, నిష్కామకాలము. 2వ క్లాస్ లో 2 రకాల కర్మలు ఉంటాయని చెప్పుకున్నాం, ఒకటి ప్రవృత్తి, ఇంకోటి నివృత్తి. ఈ క్లాస్ లో 2 రకాల అసోసియేషన్ ఉంటుందని చెప్పుకుంటున్నాం, ఒకటి వాణి, ఇంకోటి వాపు. సో వాణి అంటే ఏంటంటే, ఫస్ట్ వాపు గురించి మాట్లాడుకుందాం. వాపు అంటే సాధారణంగా మనం ఎప్పుడైతే దీక్ష తీసుకుంటామో గురువు దగ్గర, మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే, నేను ఎప్పుడు కూడా ఆ గురువుతోనే ఉండాలి, నేను ఆ గురువుకి దగ్గరుండి సేవ చేసుకోవాలి అని అనుకుంటారు కొంతమంది. దాన్ని వాపు అంట. అంటే వపు అంటే శరీరం, వాపు అంటే దగ్గరగా ఉండి సేవ చేసుకునే దాన్ని వాపు అంట. ఇది మొదటి రకం. 2వ రకం ఏంటి అంటే వాణి. వాణి అంటే ఆ గురువు చెప్పినటువంటి శబ్దము, ఇన్స్ట్రక్షన్స్ తోని మన జీవితాన్ని మొత్తం గడిపేయడాన్ని వాణి అంట. అంటే గురువు ఇది చెప్పిండంటే దానికోసమే బ్రతకాలి ఇంకా జీవితం మొత్తం బతికితే. గురువు యొక్క సేవ ఎంత ఇంపార్టెంటో, గురువు చెప్పిన వాణి, శబ్దము, ఇన్స్ట్రక్షన్ ని ఫాలో అవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్, అంతకన్నా గొప్పది అని చెప్పేసి మనకు శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారు మనకి. సో వాణి గొప్పదా, వాపు గొప్పదా అంటే శ్రీల ప్రభుపాద ఎప్పుడు కూడా వాణియే గొప్పదని చెప్పారు. అంటే గురువుకి డైరెక్ట్ గా ఉండి దగ్గరుండి సర్వ్ చేయడం అనేది గొప్ప కాదు, చేస్తే మంచిదే, కానీ ఆ అవకాశం లేకపోతే దానికన్నా గొప్పదైంది ఏది అంటే వాణి. అంటే గురువు యొక్క ఇన్స్ట్రక్షన్స్ ని మనం యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అవ్వడం, అది అన్నిటికన్నా ఉత్తమమైంది అని చెప్పేసి మనకు శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారు. సాక్షాత్తు శ్రీల ప్రభుపాదుల వారి గురువు అయినటువంటి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ని చాలా తక్కువ సార్లు కలిశారు, చాలా తక్కువ సార్లు. సో ఇలా మనకు మన సనాతన ధర్మంలో మనకు చాలా మంది ఈ వాణ్ణి ఇచ్చారు. ఎంతో గొప్ప 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 సెయింట్స్, సాధువులు మనకి ఇలాంటి వాణిలు ఇచ్చారు. మన గౌడియ వైష్ణవ సాంప్రదాయము అలాంటి ఎంతో సాధువులని మనకు శ్రీల ప్రభుపాదులకు కోట్ చేస్తూ ఉంటారు. శ్రీల రామానుజాచార్యుల వారు కానీ, నింబర్కాచార్యుల వారు కానీ, మధ్వాచార్యుల వారు కానీ, శంకరాచార్యుల వారు కానివ్వండి, అలాగే శ్రీల ప్రభుపాదుల వారు కోట్ చేసినటువంటి ఇంకా ఎక్కువ కులశేఖర హల్వార్ వారు కానివ్వండి, బిల్వమంగళ ఠాకూర్ వారు కానివ్వండి, ఇలా ఎంతో మందిని మనకు శ్రీల ప్రభుపాదుల వారు వారి భాష్యంలో రిఫరెన్స్ చెప్తారు. శ్రీల రామానుజాచార్యుల వారి ప్రకారము అని చెప్తారు, శ్రీల శంకరాచార్యుల వారి ప్రకారం ఇలా చెబుతారు. సో మన ఈ గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో మనం ఎంతో మంది వైష్ణవులని, సాధువులని మనము ఎంతో వారి అడుగుజాడల్లో మనం ఎప్పుడు నడవాలని చూస్తాము. అలాంటి ఒక గొప్ప సాధువు ఎవరంటే బిల్వమంగళ ఠాకూర్. బిల్వమంగళ ఠాకూర్
ఒక మంచి బ్రాహ్మణ కుటుంబంలో ఏ విధంగా అయితే అజామిలుడు ఏ విధంగా అయితే మంచి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారో, బిల్వమంగళ ఠాకూర్ కూడా మంచి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. కానీ ఈ బిల్వమంగళ ఠాకూర్ కొద్దిగా పెద్దగా అయిన తర్వాత ఒక వేశ్య అయినటువంటి చింతామణి అనే స్త్రీ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఆ చింతామణి యొక్క అందాన్ని చూసి ఆ అందానికి ముగ్ధుడైపోయి అదే చింతామణితో ఉండడం స్టార్ట్ చేస్తా ఉంటాడు పెళ్ళైనా సరే కూడా. సో ఈ చింతామణి గురించే ఆలోచించడం ఎప్పుడు కూడా. తన శ్వాస, ధ్యాస అన్ని కూడా చింతామణే ఇంక. ఇది కామం యొక్క గ్రేటెస్ట్ డేంజర్ అన్నమాట. మనం చెప్తా ఉంటారు అన్నిటికన్నా గ్రేటెస్ట్ డేంజర్ కామం. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ. కామము, క్రోధం ఇవి 2 చాలా డేంజర్ అంట. చాలా డేంజర్. ఒక్కసారి మనకి ఇవి 2 తగిలినాయా అది ఇంకా పోవడం అనేది చాలా కష్టం అన్నమాట. క్రోధాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు కానీ కామాన్ని మాత్రం మనం కంట్రోల్ చేయాలంటే చాలా కష్టపడాల్సొస్తది. సో బిల్వమంగళ ఠాకూర్ కూడా అంతే పెళ్లయింది. అయినా సరే చింతామణి వదలట్లేదు. తన ధ్యాసనే తనే శ్వాస ఇంకా. ప్రతి శ్వాసలో భగవంతుడి నామం బదులు చింతామణి నామం పెట్టి చెప్పేవాడు. సో ఈ చింతామణితో ఉన్నప్పుడు బిల్వమంగళ ఠాకూర్‌కి ఏం తెలిసిందంటే వారి నాన్న చనిపోయాడు అని తెలిసింది. అప్పుడు వెంటనే బిల్వమంగళ ఠాకూర్ కష్టం మీద వాళ్ళ నాన్నకు చితి పెట్టాలి కాబట్టి వెళ్ళాడన్నమాట. చితి పెట్టినాక అందరూ ఏడ్చేస్తున్నారు. కానీ ఈ బిల్వమంగళ ఠాకూర్ మాత్రం ఒకటే ఆలోచన. ఈవెన్ తన తండ్రికి నిప్పు పెట్టేటప్పుడు కూడా నా చింతామణి ఏం చేస్తుందో ఇప్పుడు? నా చింతామణి నేను లేకుండా ఎలా ఉంటుందో? అసలు నేనెలా ఉండగలుగుతున్నా ఇక్కడ చింతామణి లేకుండా? అదే ఆలోచన. అప్పుడు ఫైనల్‌గా అందరూ చితి పెట్టడం అయిపోయింది. అందరూ ఇంటికెళ్ళిపోయారు. ఇంటికెళ్ళిపోగానే మొత్తం పెద్ద వాన. చాలా పెద్ద వాన. వరదలొచ్చేస్తున్నాయి. మొత్తం రోడ్లు మొత్తం బ్లాక్ అయిపోయినాయి. ఎంత బ్లాక్ అయిపోయినాయంటే పక్కన ఉన్న సమాధులలో ఉన్నటువంటి ఒక శవం అప్పుడే కాల్చినటువంటి శవము ఆ వరదలలో ఇట్లా ఫ్లోట్ అవుతా ఉందంట. అప్పుడే కాలుతా ఉన్న శవం. దాన్ని చూసి ఆ శవము మీద ఎక్కి అదే పడవగా భావించి చింతామణి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏది? వాళ్ళ నాన్న చనిపోయిన రోజే. వాళ్ళ నాన్న చనిపోయిన రోజే ఆ శరీరం మీద ఎక్కి ఇట్లా వెళ్ళిపోతుంది. దాన్ని పడవలాగా భావించి. అంత గొప్పది కామం అనేది. అలా వెళ్తుండగానే ఆమె ఎంపై కొద్దిగా ఫస్ట్ ఫ్లోర్‌లో, సెకండ్ ఫ్లోర్‌లో ఎక్కడో ఉంది. పైకి ఎక్కాలంటే కూడా స్టెప్స్ కూడా అంత బాలేవు. మొత్తం నిండిపోయినాయి మొత్తం వాటర్‌తోని. అప్పుడు ఆ ఇంటికి వేలాడుతున్నటువంటి ఒక పాముందన్నమాట. ఆ పామునే ఒక తాడు అనుకోని ఆ పామును పట్టుకొని పైకి ఎక్కేస్తున్నాడన్నమాట మొత్తం. ఇదంతా చింతామణి గమనిస్తుంది. కింద ఎలా వస్తున్నాడు? ఎలా ఎక్కుతున్నాడు? అని గమనించి ఆశ్చర్యం వేసింది చింతామణికి. అయ్యో! కొన్ని సార్లు ఎంత ఎదవలైనా కొన్ని సార్లు మంచి ఆలోచనలుంటాయన్నమాట. చింతామణికి కూడా అలాంటి వేశ్య అయినప్పటికీ కూడా చూసి ఆశ్చర్యపోతుంది. అరే! నా దగ్గర ఇంత ఏముంది? మరీ ఇంతేముంది? ఈ చర్మం కోసం ఆయన ఇంత కష్టపడేది అని జాలేస్తది ఆయనను చూస్తే. చాలా జాలేస్తది. ఈ శరీరం ఏంటి? చీము, నెత్తురుతో కూడినటువంటి ఒక చిన్న లంప్. ఆ చర్మం గురించా ఇంత కష్టపడేది అని జెప్పేసి దయ ఏసి, జాలేసి ఆయన మీద చెబుతుంది. బిల్వమంగల్ నీదే తపన. దీంట్లో సగం తపన నీకు భగవంతుడి పైన ఉన్న ఇప్పటి వరకు నీకు భగవంతుడు దొరికిపోయేవాడు గదా! అని. అప్పుడు వెంటనే బిల్వమంగల్‌కి తెలివొస్తుందన్నమాట. ఆశ్చర్యపోతాడు ఆ మాటలు విని. మీరనుకోవచ్చు, ప్రభుజీ వారి తండ్రి చనిపోతే మారనివాడు. అన్ని సార్లు భార్యను వదిలేసి భార్య ఏడుస్తున్నా, ఇంట్లో జనాలందరూ ఏడుస్తున్నా చింతామణికి పోనివాడు. ఒక మాటకి ఎలా మారిపోయాడు అనే క్వశ్చన్ రావచ్చు మీ అందరికి. చూడండి, మనకు కృష్ణుడు చెప్తాడు శ్రీమద్ భగవద్గీతలో. ఏమని?
నేహాభిక్రమణాప్సోస్తి ప్రత్యావయో న విద్యతే స్వల్పం అప్యస్య ధర్మస్య త్రాహతో మహతో భయత్. అంటే చిన్న ధర్మము చేసినా కూడా అది ఎన్నో ఎన్నో జన్మల ఎనుకు మనల్ని రక్షిస్తుందంట. సో మేబీ బిల్వమంగళ్ ఠాకూర్ అంతకుముందు జన్మలో ఎంత మంచి కర్మలు చేశారు, అది కంటిన్యూ అవుతుంది ఈ జన్మలో. అందుకే చూడండి మనలో కూడా సత్సంగంలో కూడా కొంతమంది సత్సంగం రాగానే వెంటనే చేంజ్ అయిపోతారు, కొంతమంది సత్సంగంలో ఫస్ట్ నుంచి ఉన్నా ఇంకా అక్కడే ఉంటారు. ఎందుకంటే ఈ తొందరగా చేంజ్ అయిన వాళ్ళు లాస్ట్ జన్మలో అక్కడ ఆపేశారు, ఈ జన్మలో ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతున్నారు. ఇంకా దే ఆర్ కంటిన్యూయింగ్ దేర్ ప్రీవియస్ లైఫ్ భక్తి. ఆ జన్మలో ఫుల్ఫిల్ చేయలేదు కాబట్టి ఈ జన్మలో మిగతా పార్ట్ ఫుల్ఫిల్ చేయడానికి తొందర పట్టేసుకుంటారు అనమాట. ఇట్లా రాగానే 1-2 సత్సంగంలో 16 రోజులు చాంటింగ్ చేసేస్తారు అన్నమాట. ఎందుకంటే పూర్వజన్మలో వారందరూ అంత చేసి అది ఫుల్ఫిల్ అవ్వక మధ్యలో చనిపోతే అప్పుడు ఈ జన్మలో మళ్ళీ జన్మనెత్తి ఈ జన్మలో కంటిన్యూ చేస్తున్నారు అనమాట. సో బిల్వమంగళ్ ఠాకూర్ ఆశ్చర్యపోయాడు. అప్పుడు కామము నుంచి తన ఆలోచన ప్రేమగా మారింది. మనకు చైతన్య చరితామృతలో మంచి శ్లోకం ఉంటుంది. ఆత్మేంద్రియ ప్రీతి వాంఛ తారే బలి కామ, కృష్ణేంద్రియ ప్రీతి వాంఛ ధరే ప్రేమ నామ. అంటే ఆత్మ ఇంద్రియాలను, ఒకరి యొక్క స్వంత ఇంద్రియాలను ఎవరైతే ఎప్పుడు ప్లీజ్ చేయాలనుకుంటారో దాన్ని కామము అంటామంట. కానీ ఎప్పుడైతే కృష్ణుడి యొక్క ఇంద్రియాలను ఎవరైతే ప్లీజ్ చేయాలనుకుంటారో దాన్ని ప్రేమ అంటారంట. ఇది కామముకు ప్రేమకు ఉండే వ్యత్యాసము. కామం అంటే ఏంటి? మన ఇంద్రియాల గురించి, అంటే నా కళ్ళతో అది చూసేయాలి, నా చెవులతో ఇది వినేయాలి, నా నోటితో అది మాట్లాడాలి, మొత్తం మన ఇంద్రియాల గురించి ఆలోచిస్తే అది కామము అంట. కానీ కృష్ణుడు నేను ఈ పని చేయడం ద్వారా చూసి ఆనందించాలి, కృష్ణుడి గురించి ఆలోచించాలి, మా కృష్ణుడు సంతోషంగా ఉండాలి అని ఇలా ఆలోచిస్తే దాన్ని ప్రేమ అంటామంట. ఇది కామముకి ప్రేమకు డెఫినేషన్. ఇది కామం అంటే మన గురించి మనం ఆలోచించుకోవడం, ప్రేమ అంటే భగవంతుని గురించి ఆలోచించడం, భగవంతుడు సంతోషంగా ఉండాలి, భగవంతుడిది చూసి ఆనందించాలి, భగవంతుడు నా కీర్తన విని ఆనందించాలి, భగవంతుడు నేను మాట్లాడితే ఆనందించాలి, భగవంతుడు నా గెస్చర్ చూసి, నా దండవత్ ప్రణామాలు చూసి, నా తిలకము చూసి భగవంతుడు ఆనందించాలి, భగవంతుడి కళ్ళకు ఆనందం కలగాలి, భగవంతుడి చెవులకు ఆనందం కలుగుగాక. ఇలానే కృష్ణుని యొక్క ప్రతి ఇంద్రియం గురించి ఆలోచిస్తే దాన్ని ప్రేమ అంటామంట. లేదు నేనే ఆనందంగా ఉండాలి, నేనే బాగుండాలి అనుకుంటే దాన్ని కామము అంటామంట. సో ఆత్మేంద్రియ ప్రీతి వాంఛ తారే బలి కామ, కృష్ణేంద్రియ ప్రీతి వాంఛ ధరే ప్రేమ నామ. ఆత్మ ఇంద్రియాల గురించి ఆలోచించకుండా మనం కృష్ణుని యొక్క ఇంద్రియాల గురించి ఆలోచించాలి, అప్పుడు దాన్ని ప్రేమ అంటామంట. ఇక్కడ బిల్వమంగళ్ ఠాకూర్ కూడా ఇన్ని రోజులు ఆత్మేంద్రియాల గురించి ఆలోచించాడు, అందుకే దాన్ని కామము అన్నాం. చింతామణి నాకు ఆనందాన్ని ఇవ్వాలి, నాకు సుఖాన్ని ఇవ్వాలి, తన గురించి ఆలోచించుకున్నాడు. నా తండ్రి చచ్చిపోయినా పర్లేదు, నా భార్య ఏడ్చినా పర్లేదే అనుకుంటున్నాడు ఆయన. కానీ ఎప్పుడైతే చింతామణి నా మీద ఉన్న ప్రేమలో, నా మీద ఉన్న తపనలో నీకు సగము ఉన్నా కూడా నీకు ఇప్పటివరకు కృష్ణుడు దొరికేవాడు కదా అని ఎప్పుడైతే ఒక మాట అన్నదో అప్పుడు మొత్తం బిల్వమంగళ్ ఠాకూర్ తన కామం మొత్తం వదిలేసి భగవంతుడి మీద ప్రేమ అనేది మెల్లిగా మొలకెత్తింది అన్నమాట. చిన్న చిగురించింది. ఇప్పుడు చిగురించిన దానికి ఏం చేయాలి మరి? నీళ్లు పోయాలి. అప్పుడేమవుతుంది? అది మొక్క అవుతుంది. ఇంకా నీళ్లు పోయాలి. అప్పుడేమవుతుంది? పెద్ద వృక్షంలాగా మారుతుంది. అప్పుడు మన భక్తి వృక్షము ఇంకొక 100 మందికి నీడనిస్తుంది అన్నమాట. అలా అవ్వాలి మన భక్తి, అలా అవ్వాలి మన భక్తి. అప్పుడు వెంటనే మన బిల్వమంగళ్ ఠాకూర్ అక్కడ ఉన్నటువంటి సోమగిరి అనే ఒక గురువు దగ్గర దీక్ష తీసుకున్నాడు, విష్ణు మంత్రంది. విష్ణు మంత్రం యొక్క దీక్ష తీసుకోగానే తను భగవంతుని యొక్క నామ స్మరణ చేసుకుంటూ బ్రతికేస్తున్నాడు. బ్రతికేస్తా ఉంటే అండ్ ఆయన దీక్ష తీసుకున్న తర్వాత, ప్రతి వారు దీక్ష తీసుకున్న తర్వాత వారి నేమ్ చేంజ్ అవుతుంది అన్నమాట. ప్రతి మనిషికి 2 జన్మలు ఉండాలంట. ఒకటి మన సొంత తల్లిదండ్రులు ఇచ్చినటువంటి జన్మ, అది మనల్ని భౌతిక ప్రపంచంలో జన్మనిస్తుంది. ఇంకొక జన్మ ప్రతి ఒక్కరికి ఉండవలసిన జన్మ ఇది, గురువు దగ్గర దీక్ష తీసుకోవడం. దీన్ని 2వ జన్మతో కంపేర్ చేస్తారన్నమాట మన శాస్త్రాలు.
సో అందరు కూడా 2 జన్మలు ఎత్తాలంట. ఒకటి తల్లిదండ్రుల నుంచి, ఇంకొకటి గురువు నుంచి. ఈ గురువు దగ్గర దీక్ష తీసుకోగానే అందుకే మనకు నేమ్ కూడా చేంజ్ అయిపోతుంది. సేమ్ నేమ్ ఉండదు, చేంజ్ అవుతుంది. సో బిల్వమంగళ ఠాకూర్ నేమ్ కూడా బిల్వమంగళ ఠాకూర్ నుంచి లీలాశుక అనే పేరు చేంజ్ అయింది. ఒక గురువు తన డిసైపుల్స్, తన శిష్యులకి ఇచ్చే పేర్లు కూడా చాలా బాగుంటాయి. అది కూడా భగవంతుని నామం దాగానే ఉంటది. ఏ గురువు కూడా తన బిడ్డలకి, తన శిష్యులకి చిట్టు, బిట్టు, కిట్టు, రిట్టు అనే పేర్లు ఇవ్వడం అన్నమాట. ఏమిస్తారు? మంచి భగవంతునికి సంబంధించిన. ఇక్కడ లీలాశుక అంటే ఏంటంటే, శుక అంటే ప్యారెట్, రామచిలుక. ఆ చిలుక ఈ కృష్ణుని యొక్క లీలలను విని ఆనందిస్తుందంట. అందుకే శుకదేవ గోస్వామి అంటాము. అందుకే తనకు లీలాశుక అనే పేరు ఇచ్చారన్నమాట. మనం చూసినట్లయితే మనకు గురువులు కూడా రకాలు ఉంటారు. గురువులలో 3 రకాలు మొత్తం. ఒకటి వర్తమ ప్రదర్శక గురువు, శిక్షా గురువు, దీక్షా గురువు. 3 గురువులు ఉండాలి మనకి ఎప్పుడు కూడా. వర్తమ ప్రదర్శక గురువు అంటే సాధారణంగా మనకు ఎవరైతే భక్తిని మార్గాన్ని చూపిస్తారో, ప్రదర్శక అంటే చూపించడం, వర్తమ అంటే దారి, ఒక దారిని చూపించే వాళ్ళని వర్తమ ప్రదర్శక గురువు అంటాం. వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఒక ఆటో డ్రైవర్ కూడా, అమ్మా ఇక్కడ సత్సంగం అవుతుంది, మీరు వెళ్తున్నారు ఎప్పుడైనా అంటే, అవునా సత్సంగం అవుతుందా అని వచ్చేసి అక్కడ సత్సంగంలో ఉండిపోతే ఆయన, ఆ ఆటో డ్రైవర్ మీకు ఏమంటారు? వర్తమ ప్రదర్శక గురువు. తర్వాత ఆ సత్సంగం వచ్చి, ఆ సత్సంగంలో ఆ ప్రవచనకర్త ఉంటారు. ఆ ప్రవచనకర్త మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటారు, మిమ్మల్ని మంచి మార్గంలో నడిపిస్తారు, మిమ్మల్ని పడిపోకుండా తన సాధారణంగా తన శాయశక్తులా ప్రయత్నిస్తారు. తను శిక్షా గురువు అంటారు. మీకైనా క్వశ్చన్స్ ఉంటే క్లారిఫై చేస్తారు, తనని శిక్షా గురువు అంటారు. మూడవది దీక్షా గురువు. అంటే ఈ శిక్షా గురువు దగ్గర మంచిగా నేర్చుకొని మీరు మంచి సక్రమంగా భక్తి మార్గంలో నడిచి, నేను ఇంకా ప్రోగ్రెస్ అవ్వాలి, నేను ఇంకొక గురువును పట్టుకోవాలి, మంచి దీక్షా గురువును పట్టుకోవాలంటే అప్పుడు దీక్షా గురువును ఆశ్రయిస్తే అప్పుడు దీక్షా గురువు మనకు మంచి మంత్రాన్ని ఉపదేశిస్తారు. ఆ మంత్రాన్ని మనం చక్కగా జపిస్తూ మన జీవితాన్ని మొత్తం గడిపేయచ్చు అనమాట. అందరు ముగ్గురు ఇంపార్టెంట్. ఇంకా మన శాస్త్రాలు ఏం చెప్తాయంటే, ఒకవేళ మీ శిక్షా గురువు కనుక చాలా సిన్సియర్ అయితే, మిమ్మల్ని మంచి మార్గంలో నడిపిస్తే శిక్షా గురువుకి దీక్షా గురువుకి మధ్య వ్యత్యాసమే లేదు అని చెప్పేసి మన శాస్త్రాలు చెప్తా ఉంటాయి. శిక్షా గురువు కూడా దీక్షా గురువుతో సమానం అని చెప్పేసి చెప్తా ఉంటాయి. సో ఇక్కడ బిల్వమంగళ ఠాకూర్ కూడా వర్తమ ప్రదర్శక గురువు ఎవరు అంటే చింతామణి. శిక్షా గురువు పేరు మనకు చెప్పలేదు, కానీ దీక్షా గురువు పేరు సోమగిరి. సో ప్రతి ఒక్కరికి కూడా ఈ 3 గురువులు ఉంటారు. మన జీవితంలో కూడా నాకు వర్తమ ప్రదర్శక గురువు మా మేనేజర్, మా కంపెనీలో మేనేజర్ అయినటువంటి శ్రీనివాస్ రావుల, ఆయన మాకు వర్తమ ప్రదర్శక గురువు. మా మేనేజర్ నాకు ఈ భక్తి మార్గాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. మాకు శిక్షా గురువులు శ్రీమాన్ లీలానంద ప్రభుజీ వారు మాకు చక్కగా ప్రతిరోజు నిత్యము మాకు గైడెన్స్ ఇస్తూ ఉంటారు. మాకు భక్తి మార్గంలో పడిపోకుండా మమ్మల్ని మా చేతిని ఎప్పుడు పట్టుకొనే ఉంటారు. సో వారు మా శిక్షా గురువులు. మేము శ్రీల రాధనాథ్ స్వామి మహారాజ్ నుంచి దీక్ష తీసుకోవడానికి మేము చూస్తూ ఉన్నాం అన్నమాట. సో మాకు వ్రతం ప్రదర్శక గురు, శిక్షా గురు, దీక్ష గురు. అలాగే మన ప్రతి జీవితాల్లో కూడా ఈ 3 ఉండాలి ఖచ్చితంగా. మీకు కూడా ఎవరో ఒకరు ఈ సత్సంగం గురించి చెప్పే ఉంటారు కదా, వారందరూ మీకు వర్తం ప్రదర్శక గురువు. వర్తం ప్రదర్శక గురువులు కెన్ బి మల్టిపుల్, ఎనీ నంబర్, 10 మంది కూడా ఉండొచ్చు వర్తం ప్రదర్శక గురువులు. శిక్షా గురువులు కూడా మల్టిపుల్ ఉండొచ్చు. దీక్ష గురువు జనరల్గా ఒక్కలే ఉంటారు. సో ఈ విధంగా మనకు 3 గురువులు ఉండాలి. ఈ బిల్వమంగళ ఠాకూర్కి శిక్షా గురువు పేరు చెప్పలేదు, వర్తం ప్రదర్శక గురువు చింతామణి. ఎందుకంటే ఆ చింతామణి ఈ బిల్వమంగళ ఠాకూర్ హృదయంలో భక్తి అనే దాన్ని చిగురింపజేసింది కాబట్టి. నెక్స్ట్ మన దీక్షా గురువు సోమగిరి. సో ఈ విధంగా మనకు గురువులు. మీరు అనుకోవచ్చు, ప్రభుజీ చింతామణిని మరీ ఒక వేష్యని గురువు అంటే బాగోదేమో ప్రభు అనుకుంటారేమో మీరు. చైతన్య చరితామృతంలో ఏం చెప్తుందంటే, కిబా విప్ర కిబాన్యాసి శూద్రకేనే నాయ ఏయి కృష్ణ తత్వవేత్త సేయి గురునయ. అంటే ఒక గురువు శూద్రుడైనా అవ్వచ్చు, బ్రాహ్మణుడైనా అవ్వచ్చు, సన్యాసి అవ్వచ్చు, అది డజంట్ మ్యాటర్. వర్ణంతో సంబంధం లేదు. దేంతో సంబంధం? ఒకటే ఒక దాంతో సంబంధం. ఏంటంటే అది కృష్ణ తత్వవేత్త, కృష్ణుడు గురించి తెలిసి ఉండాలి ఆయనకి.
అప్పుడు ఆయన గురువు అంటారంట. అంతేగాని ఏదో గడ్డాలు పెంచేసి, జుట్టు పెంచేసి, ఒక కాషాయం వస్త్రం వేసేసి నేను గురువు అంటే కుదరదన్నమాట. మన ఒక గురువుకు ఉండవలసిన లక్షణం ఏంటంటే వారి శిష్యుని కృష్ణుడి దగ్గరికి తీసుకుపోయే సత్తా ఉండాలి గురువుకి. ఒకవేళ తీసుకెళ్ళకపోతే ఆ శిష్యుడు పుట్టిన దగ్గర మళ్ళీ ఇంకొక జీవితం ఎత్తే ధైర్యం కూడా ఉండాలంట ఒక గురువుకి. దానికి రెడీ ఉండాలంట. గురువు స్థానం ఉత్తిగా రాదు. రెండు ఉండాలి. ఒకటి, కృష్ణుడి దగ్గరికి ఆ శిష్యుని తీసుకుపోయే కమిట్మెంట్ ఉండాలి, రెస్పాన్సిబిలిటీ ఉండాలి ఒకటి. రెండోది ఏంటి, ఒకవేళ బై మిస్టేక్ వెళ్ళకపోతే ఆ శిష్యుడు ఇంకొక దగ్గర జన్మెత్తితే ఆ జన్మలో కూడా మళ్ళీ ఈయన ఇంకా జన్మెత్తి ఇంకా గురువులాగా వచ్చి ఆ వచ్చే వరకు, వాడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళే వరకు ఈ గురువు ఇంకా జన్మలు తీసుకునే కమిట్మెంట్ ఉండాలన్నమాట గురువుకి. అప్పుడు వాళ్ళని గురువు అంట. గురువు అంటే ఆషామాషి స్థానం కాదు అది. గురువు అంటే ఎంతో సాక్రిఫైస్ తో కూడిన స్థానం అది. మన కోసము, మన జీవితం కోసము తన జీవితాన్ని సాక్రిఫైస్ చేసే స్థానం అది. అది ఊరికే రాదు. సో ఈ విధంగా బిల్వమంగళ్ ఠాకూర్ చక్కగా తన కామాన్ని ప్రేమగా మలుచుకున్నారు. ఇప్పుడు మీరు చిన్న నదులు ఉన్నాయనుకోండి, నదులు సాధారణంగా వెళ్ళి సముద్రంలో కలవాలి. గంగా నది కానీ, యమునా నది కానీ, ఇవన్నీ లాస్ట్కి వెళ్ళి ఎక్కడ కలుస్తాయి? సముద్రంలో కలుస్తాయి. అందుకే సముద్ర స్నానం మంచిది అంటారు. ఎందుకంటే సకల నదులు వచ్చి దాంట్లో కలుస్తాయి కాబట్టి, అన్ని నదుల నీళ్లు ఉంటాయి కాబట్టి సముద్ర స్నానం మంచిది అని మనకు చెబుతా ఉంటారు. ఒకవేళ ఈ నదులు ఒక మంచి బ్యాంక్ లో, అంటే మంచి ఒడ్డులు ఉన్న దాంట్లో ప్రవహించకుండా తెగిన ఒడ్డులలో ప్రవహిస్తే ఏమవుతుంది? అదంతా వచ్చి ఊర్లో వచ్చి ఊరు మొత్తాన్ని ముంచేస్తుంది. ఇప్పుడు నది నీళ్లు మంచివా, మంచివి కావా? మంచివి. ఎప్పుడు? ఆ ఒడ్డులు ఉంటే. ఆ ఒడ్డులు లేకపోతే అదే నది నీళ్ళు ఏం చేస్తుంది? ఊరిని మొత్తం ముంచేస్తుంది. ఊరికి మొత్తం నీరు ఇచ్చి కాపాడే అదే నది ఒకవేళ ఒడ్డులు లేకపోతే ఆ ఊరిని ముంచేస్తుంది. అదేవిధంగా మనందరిలో కూడా ప్రేమ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆ ప్రేమ రెగ్యులేటెడ్ గా మంచి ఒడ్డులతో ఉంటుందో అప్పుడు అది భగవంతుడైనటువంటి కృష్ణ ప్రేమ సాగరంలో వెళ్ళి కలుస్తుంది. కానీ ఎప్పుడైతే అది ఒడ్డులు తప్పుతుందో అది గొప్ప గొప్ప ఊర్లనే ముంచేస్తుంది, మన జీవితాలని ముంచేస్తుంది అది, ఆ ప్రేమ అనేది. ఎందుకంటే ఆ ఒడ్డులు దిగితే ఆ ప్రేమ కామములాగా మారుతుంది. సో ఈ విధంగా ఆ ఒడ్డులు ఏంటి అంటే మన శ్రీల ప్రభుపాదులు మనకిచ్చినది 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్. అంటే మాంసము భుజించరాదు, మనము పరస్త్రీ పరపురుషుల యొక్క సాంగత్యము మనం పెట్టుకోకూడదు, మనం ఎప్పుడు కూడా సత్యమే పలకాలి, అలాగే మనం ఎటువంటి మత్తు పానీయాలు స్వీకరించకూడదు. ఈ 4 నియమాలు ఆ ఒడ్డుతో సమానం. అంటే ప్రభుపాదులు మనకు ఒడ్డు గట్టిపోయాడు ఇక్కడ. ఈ ఒడ్లను దాటకండ్రా, ఎప్పుడైతే ఒడ్లను దాటలేరో మీరు చక్కగా వెళ్ళి భగవంతుని యొక్క ప్రేమ సాగరంలో మీరు తర్వాత మీ జీవితం మొత్తం గడిపేయచ్చు అని చెప్పేసి చెప్తా ఉంటారనమాట. ఇలా అయితే నది సముద్రంలో కలుస్తుందో మనం అందరం వెళ్ళి వైకుంఠంలో కానీ గోలోకంలో కానీ కలుస్తామంట, కృష్ణునితో కలుస్తామంట, కృష్ణునితో సంబంధాన్ని పెట్టుకుంటామంట మనం మంచిగా. చూడండి ఎంత గొప్ప ఆచార్యులు దొరికారు మనకి. దానికి మనం చాలా గ్రేట్ఫుల్ గా ఉండాలి. సో ఈ విధంగా ఒక గురువు దగ్గర ఇన్స్ట్రక్షన్ తీసుకొని ఫైనల్ గా బిల్వమంగళ్ ఠాకూర్ అలా బృందావనంకి వెళ్ళిపోతున్నారు అన్నమాట. బృందావనంకి వెళ్ళిపోతా ఉంటే దారిలో ఒక అందమైన అమ్మాయి కనిపిస్తా ఉంటుంది. పాత వాసనలు అనే ఒకటి ఉంటుంది. అంటే కొన్ని కోరికలు ఎంత భక్తి చేసినా అంత ఈజీగా పోవు. ఎందుకంటే కోరికలు చాలా డేంజరస్. సో ఎప్పుడైతే ఈ అందమైన అమ్మాయిని చూడగానే బిల్వమంగళ్ ఠాకూర్కి మళ్ళా చింతామణి గుర్తొచ్చి మళ్ళీ ఈ అందమైన అమ్మాయి వెనుక తిరగడం స్టార్ట్ చేశాడు. తిరగడం స్టార్ట్ చేసి ఆమె వెనకాలనే పరిగెడుతున్నాడు అనమాట. ఆమె వెనకాలనే పరిగెడుతా ఉంటే వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు అన్నమాట. అందమైన అమ్మాయి హస్బెండ్ చూసి ఏం కావాలండి మీకు అంటే, అప్పుడు ఈయన బిల్వమంగళ్ ఠాకూర్ కామము ఉన్నప్పుడు మొత్తం సిగ్గు మొత్తం వదిలేస్తామన్నమాట మనం. అప్పుడు బిల్వమంగళ్ ఠాకూర్ కూడా మొత్తం దానికి అతిక్రమించి అడిగేశాడు అనమాట, నేను మీ భార్యను తో ఉండాలనుకుంటున్నాను అని చెప్పేసి. అప్పుడు
వాళ్ళ భర్త ఏమంటాడంటే, "అయ్యో! మీరు బ్రాహ్మణులు గదా! మీరు అడిగింది మేము ఇవ్వాలి. అది మా ధర్మము. బ్రాహ్మణుల సేవ మా ధర్మం" అన్నప్పుడు చెప్పినప్పుడు బిల్వమంగళ ఠాకూర్ మళ్ళీ ఆశ్చర్యపోయాడు. చింతామణి ఒక వర్తం ప్రదర్శక గురువైతే, ఈ ఈ అందమైన అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ఇంకొక వర్తం ప్రదర్శక గురువైపోయాడు. దానికి సిగ్గనిపిచ్చింది ఇంకా మన బిల్వమంగళ ఠాకూర్ లీలాసుకుకి. పోయి ఆ అందమైన అమ్మాయితో ఒక రూమ్‌లోకెళ్ళాడు. రూమ్‌లోకెళ్ళి అందమైన అమ్మాయికి మొట్టమొదటిగా అడిగిందేంటంటే, "అమ్మా, మీ జడలో ఉన్న ఆ పిన్నీస్‌లు ఇస్తారా నాకు" అని అడిగారు. హ్మ్. ఎందుకండి నా పిన్నిస్‌లు మీకేం గావాలి? ఎందుకంటే, ఇవ్వండి నేను చెప్తానని ఆ 2 ఎయిర్ పిన్నిస్‌ని తీసుకొని 2 కళ్ళని పొడి చేసుకున్నాడన్నమాట. ఎందుకు? ఈ చూపే నాకు చింతామణిని పరిచయం జేసింది. ఈ చూపే నాకు చింతామణిని పొగిడేలా జేసింది. ఈ చూపే నన్ను నా తండ్రి నుంచి, నా భార్య నుంచి నాకు దూరం జేసింది. ఇప్పుడు ఈ చూపే నాకు నా గురుద్రోహం జేసేలా చూస్తుంది. ఇప్పుడు ఈ చూపే నాకు వృందావనం పోకుండా అడ్డుకడుతుంది. ఈ చూపే నాకు కృష్ణుని చేరకుండా చూస్తుంది. నాకు ఇలాంటి చూపు అవసరమే లేదు అని చెప్పేసి ఆ పిన్నిస్ తీసుకొని 2 కళ్ళు పొడి చేసుకున్నారు. హ్మ్. ఇక చిన్న డిస్క్లైమర్, వార్నింగ్ ఏంటంటే, మనం ఇలాంటివి ఇమిటేట్ చేయకూడదు. డోంట్ ట్రై థిస్ ఎట్ యువర్ హోమ్. మనకు అంత శక్తి, పరివర్తన ఇవన్నీ లేవు కాబట్టి మనం అంత ట్రై చేయకూడదు. కానీ మీకు ఎయిర్ పిన్నిస్‌ల కన్నా గొప్పనైన శస్త్రం ఒకటి చెబుతాను నేను. అదేంటంటే కత్తి. అయ్యో ప్రభు! ఏం ప్రభు ఇప్పుడు మమ్మల్ని కత్తితో కళ్ళు పొడిచేసుకోమంటారా అని అనుకుంటున్నారేమో మీరు. కాదు, కాదు. యదనుధ్యాసినాయుక్త కర్మగ్రంథి నిబంధనం చిందంతి కవిదాస్తస్య కోన కుర్యాత్ కతారతిం. అంటే ఆసీన అంటే కత్తి. ఈ భగవంతుని యొక్క జ్ఞానం అనేది కత్తితో సమానం అంట. ఎప్పుడైతే ఈ కత్తితో సమానమైన కథను మనం ఎప్పుడూ నిత్యము శ్రవణం చేస్తామో, కవిదాస్ అంటే చాలా ఎక్స్‌పర్ట్ అంట ఈ కత్తి. దేనికి? చిందంతి, నాశనం చేసేస్తుందంట. దేన్ని? మన కర్మ గ్రంథులను. గ్రంథులంటే ముడులను. మన కర్మ ముడులను నాశనం చేసేస్తుందంట ఈ కత్తి. సో, ఆ కత్తితో నరికేద్దాం మనం. ఏ కత్తి? హరికథ అనే కత్తితో నరికేద్దాం మనం. ఎయిర్ పిన్నులు సరిపోవు మనకు. బిల్వమంగళ ఠాకూర్ తన పూర్వజన్మలో గొప్ప భక్తుడు కాబట్టి ఎయిర్ పిన్నిస్‌తో సరిపోయింది ఆయనకి. కానీ మనకు ఎయిర్ పిన్నిస్‌లు సరిపోవు. ఎందుకు శిల ప్రభుపాదులు ఎప్పుడు చెప్తా ఉంటారు, డోంట్ లీడ్ అనిమలిస్టిక్ లైఫ్ అని చెప్పేసి. ఇప్పుడు మనుషులకు వాడే సూది ఎంత సన్నగా ఉంటుంది. అదే యానిమల్స్ కి, జంతువులకు ఎలాంటి సూది వాడతారు? ఇంత లావు సూది వాడతారు. ఎందుకంటే ఇంత చిన్న సూది పడుతుందా? సో మనము ఫిజికల్ గా టార్చర్ చేసుకోకూడదు మన బాడీని. బిల్వమంగళ ఠాకూర్ లాగా మనం ఇమిటేట్ చేయకూడదు. కానీ అంతకన్నా గొప్ప శస్త్రమైనటువంటి ఆ హరికథ అనే కత్తితో మన కర్మ గ్రంథులను తెంచేయాలన్నమాట. యదనుధ్యాసనాయుక్త కర్మగ్రంథి నిబంధనం చిందంతి కవిదాస్తస్య కోన కుర్యాత్ కథారతిం. అటువంటి గొప్ప శస్త్రమైనటువంటి ఆ కథం మీద రతి ఎవడికి రాదు అని చెప్పేసి మనకు సుత గోస్వామి చెప్తున్నాడు. సో ఈ విధంగా మనము ఆ కత్తి అనే ఆ హరికథ అనే కత్తితో మనం మన కర్మగ్రంథుల్ని నాశనం చేసేయాలి. ఇంకొక అస్త్రం కూడా చెప్తాను మీకు. వ్యసన భుజగ సందస్త సంత్రాణ మంత్రం. అంటే మనకు పాముల్లాంటి ఈ వ్యసనాలను చంపేసే అస్త్రం ఏంటంటే హరినామ మంత్రం. ఈ హరినామాన్ని మనము నిత్యము జపం చేస్తే మనకు చెడిపోయే అవకాశమే లేదంట. నిన్న చెప్పుకున్న అన్నమయ్య కీర్తనలో మనం ఏమని, చెడనీక బ్రతికించు సిద్ధమంత్రమా అంటే మనల్ని చెడిపోకుండా మనల్ని బ్రతికిస్తుందంట. ఏంటి? ఆ మంత్రం, భగవంతుని యొక్క నామం. ఆ హరికథను నిత్యము శ్రవణము చేస్తూ ఈ హరినామాన్ని నిత్యము మనము జపం చేసే మనం చెడిపోయే అవకాశము లేదు అని చెప్పేసి మనకు ప్రతి ఒక్క ఆచార్యులు చెబుతున్నారు. ప్రతి ఒక్క శాస్త్రము చెబుతుంది. ఇదే వేదం యొక్క సారాంశము. సో ఫైనల్ గా అలా కళ్ళు పోయినటువంటి బిల్వమంగళ ఠాకూరు బృందావనంకి వెళ్ళిపోయారు. బృందావనంకి వెళ్ళిపోయి ఒక యమునా నది ఒడ్డున కూర్చొని బిల్వమంగళ ఠాకూరు భగవంతుని పైన స్మరణం చేసుకుంటూ కూర్చున్నారు. ఎప్పుడైతే మనము భగవంతుడికి సేవ చేస్తామో, భగవంతుని యొక్క భక్తులకు సేవ చేస్తామో, మన సేవను స్వయంగా భగవంతుడు చేస్తాడంట.
ఏ యథామాం ప్రపద్యంతే తాం తతస్వ భజామ్యహం. ఎప్పుడైతే బిల్వమంగళ ఠాకూర్ యమునా నది ఒడ్డున ఇలాంటి భగవన్ నామస్మరణ చేస్తున్నారో స్వయంగా కృష్ణుడు వచ్చి రోజు పాలిచ్చేవాడంట. ఒక గ్లాస్ లో పాలు తీసుకొచ్చి ఈ బిల్వమంగళ ఠాకూర్కి ఇచ్చేవాడంట. ఆ పాల యొక్క టేస్ట్ చూసి బిల్వమంగళ ఠాకూర్ అర్థమైపోయింది, ఇది ఏదో నార్మల్ పర్సన్ ఇచ్చే పాలలాగా లేవు, ఇది ఒక అమృతం లాగా ఉంది, ఇది ఖచ్చితంగా కృష్ణుడే ఇస్తున్నాడు అనుకొని ఒకరోజు ఎవరు ఈ అబ్బాయి చూద్దామని చెప్పగానే ఆ చేతి పట్టేసుకున్నాడంట అబ్బాయిది. ఒకరోజు ఆ చేతి పట్టేసుకుంటే ఆ చేతి యొక్క సున్నితమైన మృదు స్వభావమైన ఉన్నటువంటి ఆ చేతి చూడగానే ఇది ఖచ్చితంగా కృష్ణుడే అని చెప్పాడంట, అనుకున్నాడంట. అప్పుడు కృష్ణుడు తప్పించుకున్నాడంట ఆ చేతిని తీసుకెళ్ళి. సీ ద లవ్ ఇంటిమసీ ఆఫ్ దిస్ రిలేషన్. ఒక చిన్న చెప్తే ఎప్పుడు చెప్తా ఉంటా, ఒక యంగ్ గర్ల్ ఫ్రెండ్ యంగ్ బాయ్ ఫ్రెండ్ ఎంత లవ్ ఉంటుందో భక్తుడికి భగవంతుడికి అంతకన్నా కోట్ల రెట్ల ప్రేమ ఉంటుందంట. ఒక యంగ్ బాయ్ యంగ్ గర్ల్ కి అది శరీరం మీద ప్రేమ, కానీ ఇక్కడ మనసుకు మధ్య ప్రేమ. సో ఇలా పట్టుకుంటే ఆ చేతు ఒక్క సున్నిత్వం ఉంది చూడండి, అది వర్ణనాతీతం. అప్పుడు కృష్ణుడు తప్పించుకోగానే బిల్వమంగళ ఠాకూర్ అంటున్నారంట, లీలాసుక అంటున్నారంట, ఏమని, నువ్వు నా చేతిని వదిలేసి తప్పించుకుంటున్నావేమో కానీ నా హృదయంలో నుంచి వెళ్ళి ట్రై చేయి, ఒకసారి చూస్తాను అన్నాడు. ఛాలెంజ్, ట్రై గోయింగ్ అవుట్ ఆఫ్ మై హార్ట్. నా చేతిలోంచి వెళ్ళిపోయావు కానీ నీకు సత్తా ఉంటే నా హృదయంలో నుంచి వెళ్ళు అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. సచ్ ఏ లవ్, అంత ప్రేమ చూడండి, నా హృదయంలోంచి వెళ్ళి ట్రై చేయని చెప్తున్నాడు. సో ఈ విధంగా బిల్వమంగళ ఠాకూర్ నిత్యము భగవంతుణ్ణి ఆస్వాదిస్తున్నారు, వారి ప్రేమను ఆస్వాదిస్తున్నారు, ఆ గొప్ప గొప్ప లీలలను వింటున్నారు, అక్కడున్న కదంబ ఫ్లవర్స్ వాసన చూస్తున్నారు, ఎప్పుడు భగవంతుని పాడుతూ ఉంటున్నారు, మిత ఆహారం తీసుకుంటున్నారు, పాలే, ఆహారం కూడా లేదు, ఇంకా పాలే, ఒక ఫిక్స్డ్ రెసిడెన్స్ లేదు, నిత్యం జపం చేసుకుంటూ ఒక మంచి శుద్ధంగా బతుకుతున్నారన్నమాట. అలాంటి బిల్వమంగళ ఠాకూర్ మనకి వాణి రూపంలో మనకు కొన్ని టెక్స్ట్లు అందించారు. దాంట్లో మొదటిది కృష్ణ కర్ణామృతము, అంటే కృష్ణుడి యొక్క లీలలను మనం ఈ కర్ణము ద్వారా వింటే ఒక అమృతం లాగా ఉంటుందంట. ఆ కృష్ణ కర్ణామృతం అనే ఒక 110, 112 శ్లోకాలు మనకి ఇచ్చారు. దాంట్లో మొదటి శ్లోకం ఏంటో చెప్పుకుందాం ఈరోజు. చింతామణిర్జయతి సోమగిరిర్గురుర్మే శిక్షా గురుశ్చ భగవాన్ శికి పిశ్చ మౌలి యత్పాదకల్పతరు పల్లవ శిఖరేషు లీలా స్వయం వరరసం లభతే జయశ్రీ. ఇక్కడ ఏం చెప్తున్నారు, చింతామణి అని చెప్పేసి ఇక్కడ 2 మర్దాలు వస్తాయి. చింతామణి జయతి సోమగురుర్ గురిర్మే, అంటే ఫస్ట్ తన గురువు అయినటువంటి సోమగిరికి నమస్కారం పెడుతున్నారు. ఆ సోమగిరి ఎలాంటి వాడంట, చింతామణి అంటే మన ప్రతి చింతను తీచేసేది అనే ఒక రత్నము, అది ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంటుంది. చింతామణి కల్పవృక్షాలు అని, చింతామణి రత్నాలు అని ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంటాయి. వాటి దగ్గర పోయి ఏది అడిగితే అది ఇచ్చేస్తుంది మనకు, మన చింతనే లేకుండా చేస్తుంది, మన ప్రతి ఒక్క చింతను అది తీర్చేస్తుంది. గురువు అలాంటి చింతామణి అంట. అలాంటి గురువు అయినటువంటి నా సోమగిరికి నమస్కారాలు అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నా. ఇది ఒక అర్థం. రెండవ అర్థం ఏంటంటే, నా వర్తమ ప్రదర్శక గురువు అయినటువంటి ఆ చింతామణికి నా నమస్కారము. చూడండి, ఒక వేశ్యకు నమస్కారం పెడుతున్నాడు. అప్పట్లో వేశ్య, కానీ ఇప్పుడు ఒక గురువు. ఎవరికి, మన బిల్వమంగళ ఠాకూర్ లీలాశుకకి. ఆ చింతామణికి నా నమస్కారము అని చెప్తున్నారు. నెక్స్ట్ సోమగిరి, నా దీక్షా గురువు అయినటువంటి సోమగిరికి నా నమస్కారాలు. అక్కడ ఆపలేదు. నెక్స్ట్ శిక్షా గురుశ్చ, నా శిక్షా గురువులందరికీ కూడా నమస్కారాలు అని చెప్తారు. చూడండి, మనము మన జీవితంలో ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి గురువుకు అనేది ఇది చూస్తే తెలుస్తుంది మనకి. ఎవరు స్వయంగా కృష్ణు యొక్క టచ్ పొందినటువంటి బిల్వమంగళ ఠాకూరు తన వర్తమ ప్రదర్శక గురువు ఒక వేశ్య అయినప్పటికీ తనను స్మరించుకుంటున్నాడు ఇక్కడ.
చింతామణి జయతి, సోమగిరి గురుర్మే, నా సోమగిరికి కూడా నా నమస్కారాలు, శిక్షా గురుశ్చ, నా శిక్షా గురులకు కూడా నమస్కారం. ఏది కృష్ణుని యొక్క పర్సనల్ టచ్, పర్సనల్ అసోసియేషన్ దొరికిన తర్వాత కూడా గురువుల్ని మర్చిపోవట్లేదు. కానీ మనం ఏం చేస్తాం, కొద్ది జ్ఞానం రాగానే ఈ ప్రభుజీకి ఏం తెలియదు, ఈ ప్రభుజీ ఇట్లే మాట్లాడతాడు, ఆయన దీక్షా గురువు లేదు, శిక్షా గురువు లేదు, ఏం లేదు, నేనే గొప్ప గురువుని అని చెప్పేసి మన ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. ఏది కొద్దిపాటి జ్ఞానం రాగానే. కానీ ఇక్కడ బిల్వమంగళ ఠాకూర్ ఏమంటున్నారు, కృష్ణు యొక్క పర్సనల్ అసోసియేషన్ దొరికిన తర్వాత కూడా తన గురువులని వర్తం ప్రదక్షక గురువు నుంచి దీక్షా గురువు వరకు అందరినీ మర్చిపోవట్లేదు. ఇంకేమన్నాడు, భగవాన్ ఆ కృష్ణుని కూడా గుర్తు చేసుకుంటున్నాడు. ఎలాంటి వాడంట కృష్ణుడు, శికి పిశ్చ మౌలి. ఆ మౌలి అంటే హెడ్, చంద్రమౌళి అంటాం మన శివునికి, ఎందుకంటే తన తలపైన చంద్రుడు ఉంటాడు కాబట్టి చంద్రమౌళి అంటాం మన శివుణ్ణి. అలాగే ఇక్కడ శికి పిశ్చ మౌలి అంటే మన కృష్ణుని యొక్క తలపైన ఏముంటుందంట, నెమలి పించం ఉంటుందంట. ఆ నెమలి పించము ధరించినటువంటి ఆ కృష్ణుడికి కూడా నా నమస్కారాలు. యత్ పాద కల్పతరు పల్లవ శిఖరేషు, ఎవరి పాదాల దగ్గరైతే జయశ్రీ అంటే మన శ్రీమతి రాధారాణి లీలా స్వయంవర రసం లభతే, ఆ లీలలను ఎంజాయ్ చేస్తుందో అటువంటి పాదాలకు నా నమస్కారాలు అని చెప్పేసి ఆ బిల్వమంగళ ఠాకూర్ మనకి ప్రార్థన చేస్తున్నాడు. అసలు ఎంత వైభవమైనటువంటి శ్లోకాలు ఉంటాయంటే ఈ చింతామణిలో, కృష్ణు యొక్క ఫ్లూట్ గురించి, కృష్ణు యొక్క వృందావన ధామం గురించి దీంట్లో చాలా డీటెయిల్డ్ గా మనకు వర్ణిస్తూ ఉంటారన్నమాట మన బిల్వమంగళ ఠాకూర్. ఈ కృష్ణ కర్ణామృతాన్ని మన గౌడీయ వైష్ణవ సాంప్రదాయం కూడా చాలా రెఫరెన్స్లు తీసుకుంటుంది దీని నుంచి. ఎందుకంటే ఇది కూడా మన టీచింగ్స్ తో అలైన్ అయి ఉంటుంది. మనం కూడా రాధాకృష్ణుల యొక్క ప్రేమ పొందడానికి మనం కూడా చూస్తుంటాం. అండ్ ఈ కృష్ణ కర్ణామృతం కూడా మొత్తం అలానే ఉంటుంది. ఇన్ఫాక్ట్ స్వయంగా శ్రీ చైతన్య మహాప్రభు ఈ టెక్స్ట్ ని తీసుకొని వచ్చారన్నమాట బృందావనం నుంచి. సో అందుకే మన సాంప్రదాయము ఈ కృష్ణ కర్ణామృతాన్ని చాలా వైభవంగా కీర్తిస్తుంది. అలాగే బిల్వమంగళ ఠాకూర్ రచించినటువంటి ఇలా ఈ కృష్ణ కర్ణామృతంలో ఒక 110-112 శ్లోకాలు ఉంటాయి. ఇంకొక టెక్స్ట్ ఏం రచించారు మన బిల్వమంగళ ఠాకూర్ అంటే శ్రీ గోవింద దామోదర స్తోత్రం రాశారు. ఇది మనకు కొద్దిగా పరిచయమే. అగ్రే కురునాం అత పాండవానాం దుశ్శాసనేన ఋతవస్త్రకేశ కృష్ణా తథాక్రోశధనన్యనాథ గోవింద దామోదర మాధవేతి, గోవింద దామోదర మాధవేతి. ఇది ఎవరు రాశారు అనుకున్నారు? మన బిల్వమంగళ ఠాకూర్ రాశారు. ఇక్కడ ఏమన్నారు, అగ్రే కురూనాం అత పాండవానాం. అగ్రే అంటే ముందర, కౌరవుల ముందర, పాండవుల ముందర, ఇద్దరి ముంగట. అగ్రే కురూనాం అత పాండవానాం దుశ్శాసనేన హృతవస్త్రకేశ. అంటే దుశ్శాసనుడు ద్రౌపది యొక్క వస్త్రాలను, కేశాలను పట్టుకొని లాక్కబోతున్నాడంట. ఎవరి ముంగట? కౌరవుల ముంగట, పాండవుల ముంగట దుశ్శాసనుడు ద్రౌపది యొక్క కేశాలను అంటే తన జుట్టును, వస్త్రాలను పట్టుకొని లాగేస్తున్నాడంట. ఎవరెవరున్నారు అక్కడ? భీష్మ పితామహులు, చాలా అగ్రజులైన ద్రోణుడు, ఒక పెద్ద గురువు, పెద్ద పెద్ద కౌరవులు, ధృతరాష్ట్రుడు, 5 హస్బెండ్స్, ఎవరు కాపాడట్లేదు. ఇన్ఫాక్ట్ తర్వాత కురుక్షేత్ర యుద్ధం అయిన తర్వాత ఎప్పుడైతే మన అశ్వత్థామ తన బ్రహ్మస్త్రాన్ని మన ఉత్తర వైపు అటాక్ చేస్తాడో, అప్పుడు ఉత్తర పరిగెత్తుకుంటే ఎవరి దగ్గర వచ్చింది తెలుసా? డైరెక్ట్ గా మీకు కృష్ణుడి దగ్గరకు వచ్చింది. తన మామ అయినటువంటి అర్జునుడి దగ్గరికి పోలేదు, తన మామ అయినటువంటి భీముడి దగ్గరికి, ఎవరి దగ్గరకు పోలేదు. డైరెక్ట్ కృష్ణ వచ్చి, కృష్ణ నీవు తప్ప నాకు ఈ ప్రపంచంలో కాపాడే వ్యక్తే లేడు అని చెప్పేస్తున్నాడు. ఎవరి ముంగట? అందరి ముంగట. ఇది భక్తుడి యొక్క లక్షణం.
రాధకృష్ణ గతిర్మమ, రాధకృష్ణ గతిర్మమ. మనకు రాధకృష్ణనే గతి, ఇంకొక గతి లేదు మనకు. అదే విధంగా ద్రౌపది అందరికి బతిమలాడుతుంది. ఈ బతిమలాడ్డు చూసి వీళ్ళందరికి ఎవరికి చేత కాదని చెప్పేసి ఉత్తర ఇవన్నీ చేయలేదన్నమాట, డైరెక్ట్ కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంకా వీళ్ళందరూ ద్రౌపదిని కాపాడలేదు, నన్నేం కాపాడతారని డైరెక్ట్ కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోయింది. కానీ ద్రౌపది ఏం చేస్తుందంట, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని అడుగుతుందంట, ఏమని? అయ్యో, ఈ సత్సభలో అసత్ జరుగుతుంది, ఇంత గొప్ప సభలో ఇంత నీచమైన పని జరుగుతుంది, మీరందరూ ఏం చేస్తున్నారు అని చెప్పేసి బతిమలాడుతుంది. దయచేసి నన్ను కాపాడండి. 5గురు భర్తలు కాపాడట్లేదు, ధృతరాష్ట్రుడు కాపాడట్లేదు, భీష్ముడు కాపాడట్లేదు, ఎవరు అక్కడున్న కురు 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 పెద్దలు ఎవరు కూడా కాపాడట్లేదు. ఇప్పుడు కృష్ణ, కృష్ణ అంటే ద్రౌపది పేరు, ద్రౌపదికి ఇంకొక పేరు కృష్ణ. కృష్ణ వేరు, కృష్ణ వేరు. కృష్ణ అంటే ద్రౌపది, కృష్ణ అంటే మన కృష్ణుడు. అప్పుడు కృష్ణ తద్, ఆ క్షణంలో ఆక్రోశ, చాలా ఏడుస్తుందంట. మనం ఎప్పుడు నేర్చామా? మనం ఏడుస్తాం. ఎందుకు ఏడుస్తాం? కష్టాలు వస్తే మనం ఏడుస్తాం. ఎందుకు ఏడుస్తాం? అయ్యో నాకే ఎందుకు ఇట్లయింది, నాకే ఇట్లయింది నేను ఏడుస్తాం తప్ప భగవంతుని ఆశ్రయించి ఏడవం మనం. మన కష్టం వచ్చింది అని ఏడుస్తాం, కానీ ఆ కష్టంలో భగవంతుని చేరి ఏడం మనం. మనల్ని మనం ట్రై చేసుకో, మనల్ని మనం ఫిక్స్ చేసుకోవడం ట్రై చేస్తాం, కానీ మనము శరణాగతి అని చెప్పేసి మనం ఎప్పుడు వెళ్ళాం, శరణు శరణు అని ఎప్పుడు వెళ్ళాం మనం. మరి ఇక ద్రౌపది ఏమంటుందంట, అంత ప్రయత్నం చేసి 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 కృష్ణ తదాక్రోశదనన్యనాథ, నాకు ఒక అనన్యనాథ, ఇంకొక నాదుడు నాకు లేడు అని చెప్పేసి నిన్న కూడా చెప్పుకున్నాం. అనన్యాశ్చింతయంతో మాం, ఎప్పుడు నా గురించి అనన్య డిస్ట్రాక్షన్ లేకుండా నన్ను ఎవడైతే భక్తి చేస్తాడో యోగక్షేమం భామ్యహం, నేను చూసుకుంటాను. అక్కడ ప్రామిస్ చేశాడా, ఇక్కడ పెట్టేశాడు. ప్రామిస్ చెప్పాను, నిన్నే చెప్పుకున్నాం మన, భగవంతుడు తన ప్రామిస్ మర్చిపోడు అని చెప్పేసి చెప్పుకున్నాం మనం. మీరు అనుకోవచ్చు, ప్రభుజీ భగవద్గీత ద్రౌపది వస్త్రాపహరణం అయిన తర్వాత జరిగింది కదా, ఆ ప్రామిస్ ఇక్కడ ఇలా కన్సిడర్ చేస్తారు అనుకోవచ్చు మీరు. అప్పుడు మళ్ళీ మీరు ఏం చేయాలి, భగవద్గీత 4th చాప్టర్కి వెళ్ళాలి. ఈ జ్ఞానం అనేది ఇప్పుడు కాదు, అప్పట్లో సూర్య భగవానుడికి ఇచ్చారు, వివస్వానికి, తర్వాత మనుకి ఇచ్చారు, తర్వాత ఇక్ష్వాకుకి ఇచ్చారు. అదే జ్ఞానాన్ని ఇక్కడ ఇస్తున్నారు. సో ఇది అర్జునుడికి ఇచ్చినప్పటి ప్రామిస్ కాదు, ఎప్పటి నుంచో భగవంతుడు నిత్యము ఇచ్చే ప్రామిస్ ఇది మనకి. యోగక్షేమం వహామ్యహం, నేను చూసుకుంటా నీ యోగక్షేమాల్ని, నీ రక్షణ ఏంటో నేను చూసుకుంటా, నీకు ఏం కావాలో నేను చూసుకుంటా, నీకేం కావద్దు పడేస్తా బయటకి అంటున్నాడు కృష్ణుడు. నీకు కావాల్సింది నీ దగ్గర ఉంచుతా, నీకు పనికిరాంది నీకు దూరం చేసేస్తా, నీ క్షేమం నా పూచి అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు. ఇప్పుడు ద్రౌపది ఎప్పుడైతే ఏడుస్తుందో, ఏమని ఏడుస్తుంది? అయ్యో నాకు ఇట్లా అయిపోయింది అని ఏడవట్లేదు. ఏమేడుస్తుంది? గోవింద దామోదర మాధవేతి, గోవింద దామోదర మాధవేతి అని చెప్పి ఏడుస్తుంది. నువ్వు చూసినట్లయితే గజేంద్రుడు కూడా చాలా ట్రై చేశాడు, తన భార్యను అడిగాడు రక్షించమని, తన పిల్లల్ని అడిగాడు రక్షించమని. తన శక్తి మేరకు ఆ క్రొకడైల్తో పోరాటం చేస్తుంది. కానీ లాస్ట్కి ఇక మొత్తం ఆశలు పోయిన తర్వాత భగవంతుని పిలుస్తుంది అన్నమాట. భగవంతుడు పిలిచినప్పుడు నాకు రక్షించు అని పిలవట్లేదు, జస్ట్ ఆ భగవంతుని యొక్క నామాల్ని పలికేస్తుంది అంతే. రక్షిస్తావా రక్షించవా ఇట్ డజంట్ మ్యాటర్. గజేంద్రుడు అంతే భగవంతుని నామాల్ని పిలిచేస్తుంది. మనకు కూడా అదే శస్త్రం ఉంది కదండి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, అదే మంత్రం మన దగ్గర. ద్రౌపది చెప్పింది వేరేది కాదు, గజేంద్రుడు చెప్పింది వేరేది కాదు, ప్రహ్లాదుడు చెప్పింది వేరేది కాదు, ధ్రువుడు చెప్పింది వేరే కాదు, శబరి చెప్పింది వేరే కాదు, మనం చెప్పేది కూడా వేరే కాదు. అలాంటప్పుడు ద్రౌపదిని రక్షించిన కృష్ణుడు, గజేంద్రుని రక్షించిన కృష్ణుడు, శబరిని రక్షించిన కృష్ణుడు, ధ్రువుని రక్షించిన కృష్ణుడు, ప్రహ్లాదుని రక్షించిన కృష్ణుడు మనకెందుకు రక్షించడు? మనకు కూడా రక్షిస్తాడు. అదే మంత్రము, అదే కృష్ణుడు, అదే జీవి, మనకు కూడా అంతే. అదే జీవి, అదే మంత్రం, అదే కృష్ణుడు, ఎందుకు కాపాడుతాడు. ఎప్పుడు మనం కూడా ఆ విధంగా సరెండర్ అవుతే. సో ఈ విధంగా బిలమంగళ ఠాకూర్ రచించినటువంటి రెండవది ఏంటంటే గోవింద దామోదర స్తోత్రం. దీంట్లో మొదటి అగ్రే కురుణ అత పాండవానాం దుశ్శాసనేన ఋతవస్త్రకేశ
కృష్ణ తదాక్రోశదనన్యనాద గోవింద దామోదర మాధవ ఇది అని చెప్పేసి ద్రౌపది ఇస్ కాలింగ్ అవుట్ టు కృష్ణ. ఇది అంటే మనం ప్రతి టెక్స్ట్ లో ఒక్కొక్క శ్లోకం చెప్పుకుంటున్నాం బేసికల్. అలాగే మూడవది బాల ముకుందాష్టకము అనేది మనకు బిల్వమంగళ ఠాకూర్ రచించారు. ఇది కూడా మనందరికీ తెలుసు. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి. ఇక్కడ ఏమంటారు? కర అరవిందములో పద అరవిందము పెట్టుకొని, అంటే తన చేతులలో కాళ్ళు పెట్టుకొని, చిన్నపిల్లలు నోట్లో పెట్టుకుంటారు చూడండి, తన కాళ్ళు పట్టుకొని తన చేతులతో కాళ్ళు పట్టుకొని నోట్లో పెట్టుకుంటారు అనమాట. సో తన కర అరవిందం, అరవిందం అంటే ఏంటి? లోటస్, తామర పువ్వు. సో తామర పువ్వులు లాంటి తన చేతుల్లో, తామర పువ్వులు లాంటి తన పాదాలు పెట్టుకొని, కరారవిందేన పదారవిందం ఎక్కడ పెట్టుకున్నారంట? ముఖారవిందే వినివేశయంత్. ముఖారవిందం నోట్లో పెట్టుకుంటున్నాడని. ఎక్కడ ఎక్కడ పడుకున్నాడంట? వటస్య పత్రస్య పుటే శయానం. వటస్య, వటస్య అంటే బనియన్ లీఫ్, బనియన్ లీఫ్ లో పడుకున్నాడంట. పుటే శయానం పడుకున్నాడంట. ఎవరు? బాలం ముకుందం మనసా స్మరామి. బాలముకుందుడు, బాలకృష్ణుడు పడుకున్నాడంట. అటువంటి బాలకృష్ణుడిని నా మనసు ఎప్పుడూ స్మరించాలి అని చెప్పేసి బిల్వమంగళ ఠాకూర్ చెప్పుకున్నాడు. చూడండి, బిల్వమంగళ ఠాకూర్ ఒక వేశ్యతో పరిచయం ఉన్న బిల్వమంగళ ఠాకూర్ ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చారో చూడండి. మనం కూడా చాలాసార్లు చెప్తా ఉంటాం, అయ్యో ప్రభుజీ నాలాంటి నీచులు భక్తి చేయకూడదు ప్రభు, నాలాంటి నీచులు. అయ్యో మీరు బిల్వమంగళ ఠాకూర్ కన్నా నీచులా? అజామిల కన్నా నీచులా? ఒకవేళ అయినా కూడా కృష్ణుడు మళ్ళీ భగవద్గీతలు చెప్తున్నాడు, అపిచేత్ దురాచారే భజతే మాం అనన్య భాక్. నువ్వు ఎంత దురాచారుడు అయినా, ఎంత నికృష్టుడు అయినా, ఐ డోంట్ కేర్. వాట్ ఐ కేర్? భజతే మాం అనన్య భాక్, నాకు భజించు. ఎలా? ప్రతిసారి కృష్ణుడు అనన్య అనే పదం వాడతాడు, మీరు గమనించారో లేదా? అనన్య 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 అంటే వితౌట్ డిస్ట్రాక్షన్ నన్ను ఒక్కొని పట్టుకో, నేను తీసుకెళ్తా. నేను మళ్ళీ ఇంకో పదం కూడా వాడతాడు, డోంట్ డౌట్, అత్ర న సంశయ. డౌట్ పెట్టుకోకు దీంట్లో. ఎందుకంటే మనకు డౌట్ వస్తుంది అనమాట. అంటే మనకు ఎస్పెషల్లీ కృష్ణుడు పట్టుకుంటే పని అయిపోతుందా డౌట్ వస్తుందని. దానికి తోడు అనన్య, ఈ ఒక్కని పట్టుకుంటే భక్తి పని అయిపోతుందా డౌట్ వచ్చేస్తుంది మనకు. మరి ఆ దేవుడెలా, ఈ దేవుడెలా, ఆ దేవుడెలా, ఈ దేవుడెలా, పెద్ద పెద్ద డౌట్లు వచ్చేసాయి అన్నమాట. మన డౌట్లను చంపడానికి మళ్ళా అత్రణ సంశయ, దీంట్లో డౌట్ లేదు అని చెప్పేసి మళ్ళీ మనకు రీఅష్యూరెన్స్ ఇస్తాడు కృష్ణుడు మన డౌట్లను చంపడానికి. ఇది భగవంతుని యొక్క కృప మన మీద. అలాంటి బిల్వమంగళ ఠాకూర్కి ఇంత భక్తి భగవంతుడిస్తే మనకు ఇవ్వడా? మనకు ఇస్తాడు. కావాల్సిందేంటి? బిల్వమంగళ ఠాకూర్ లాగా శరణు వేడుకోవాలి. ఆ కత్తి అయినటువంటి హరికథ మనం ఎప్పుడు వినాలి. ఆ శస్త్రమైనటువంటి హరినామాన్ని మనం ఎప్పుడు జపించాలి. అప్పుడు మనం కూడా కృష్ణుని యొక్క సాంగత్యాన్ని తీసుకోవచ్చు. అప్పుడు కృష్ణుడు కూడా మనకు మిల్క్ తెచ్చిస్తాడు. అప్పుడు మనం కూడా కృష్ణుడి చేయి పట్టుకోవచ్చు. అప్పుడు మనం కూడా కృష్ణుడికి మన లవ్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. కృష్ణ దమ్ముంటే నా గుండెల నుంచి పో అని చెప్పొచ్చు. నాట్ అవుట్ ఆఫ్ ప్రైడ్ బట్ అవుట్ ఆఫ్ లవ్. లవ్ ప్రేమతో, పొగరుతో కాదు. కానీ మనం ఇలా నటించకూడదు ఎప్పుడు కూడా. ఇదంతా న్యాచురల్ స్పాంటేనియస్ ఫీలింగ్స్ ఇవన్నీ కూడా. వి షుడ్ నాట్ ఇమిటేట్. చాలా మంది ఇమిటేట్ చేస్తారు. ఇమిటేట్ మనం ఎప్పుడు చేయకూడదు. వీఆర్ శ్రీల ప్రభుపాద ఆల్వేస్ టోల్డ్ నెవర్ ఎవర్ ఇమిటేట్. దెర్ విల్ బి 2 types, అనుకరణ, అనుచరణ. అనుకరణ అంటే ఈ గొప్ప గొప్ప వాళ్ళని ఇమిటేట్ చేయడం. నేను కూడా ఒకరోజు యమునాన్న దగ్గర పోయి ఇట్లనే కూర్చుంటా, కృష్ణుడు పట్టుకున్నట్టు నటిస్తా, కృష్ణుడు ఏమన్నా ఇట్లా పట్టుకుని నటిస్తా. ఇలాంటి అనుకరణ చేయొద్దు, ఇమిటేషన్ చేయొద్దు, అనుచరణ చేయాలి. ఆ సైన్స్ సాధువులు మనకి ఏం నేర్పించారో వాటిని వాళ్ళ ఫుడ్ స్టెప్స్ లో మనం నడవాలి. వాళ్ళలాగా మనం జపం చేయాలి, వాళ్ళలాగా మనం స్మరణ చేయాలి, వాళ్ళలాగా మనం వందన చేయాలి, వాళ్ళలాగా మనం వైరాగ్యం పెంచుకోవాలి.
అనుచరణ చేయాలి తప్ప అనుకరణ చేయకూడదు. ఈ విధంగా ఈ 3 టెక్స్ట్ ఫస్ట్ ఏం చెప్పుకున్నాం? కృష్ణ కరుణామృతము అని చెప్పుకున్నాం. దాంట్లో మొదటి శ్లోకం ఏంటి? చింతామణిర్జయతి సోమగిరిర్గురుర్మే శిక్షా గురుశ్చ భగవాన్ శిఖిపిశ్చ మౌలి యత్పాదకల్పతరుపల్లవశేఖరేషు లీలా స్వయంవరరసం లభతే జయశ్రీ. అది మొదటి తెలుసుకున్నాం. రెండవదేంటి? శ్రీ గోవింద దామోదర స్తోత్రం. అగ్రే కురునాం అత పాండవానాం దుశ్శాసనేన హృతవస్త్రకేశ కృష్ణా తదాక్రోశధనన్యనాథ గోవింద దామోదర మాధవేతి గోవింద దామోదర మాధవేతి. మూడవది ఏంటి? బాల ముకుందాష్టకం. करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं బాలం ముకుందం మనసా స్మరామి. నాలుగవ టెక్స్ట్ బిలమంగళ ఠాకూర్ ఏం చేస్తుందంటే చౌరాష్టకము. అది మన సిరీస్. ఇది మన ఇంట్రడక్షన్ టు చౌరాష్టకం. సో మనం ఆల్మోస్ట్ 2.5 గంటలు చౌరాష్టకంకి ఇంట్రడక్షన్ చెప్పుకున్నాము. అంటే ఎవరు రాశారు, ఎందుకు నేర్చుకుంటున్నాము, ఏ మాసంలో నేర్చుకుంటున్నాము అని చెప్పుకున్నాము. రేపు చౌరాష్టకంలో మొదటి శ్లోకమైనటువంటి వ్రజే ప్రసిద్ధం నవనీత చోరం గోపాంగనానాంచూకుల చోరం అనేక జన్మార్జిత పాప చౌరం చౌరాగ్రగణ్యం పురుషం నమామి. అది మనం రేపు నేర్చుకుంటాం. ఇది డీటెయిల్గా ప్రతి పదం యొక్క అర్థము, దాని వెనుక ఉన్నటువంటి భావము, దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటో మనం రేపు నేర్చుకుంటాం. ఈ రోజు క్లాస్లో మనం చెప్పుకుంది ఏంటంటే బిల్వమంగళ ఠాకూర్ ఎవరు, వారి యొక్క ప్రయాణం ఏంటి, ఆ ప్రయాణంలో వారు ఏమేమి ఎక్స్పీరియన్స్ అయ్యారు, ఫైనల్గా ఏ విధంగా కృష్ణుని రీచ్ అయిపోయారు, అలాగే వీటి వెనకాల ఉన్నటువంటి లెసన్స్ ఏంటో కూడా మనం నేర్చుకున్నాము. ద ప్రైమరీ లెసన్స్ ఈస్ నెవర్ లూజ్ ద హోప్. మనం ఎప్పుడు ఎంత దుష్టులమైన భగవంతుడు మనల్ని దగ్గర తీసుకుంటాడు. ఆ హోప్ మనకు బిల్వమంగళ ఠాకూర్ ఇస్తున్నాడు. బిల్వమంగళ ఠాకూర్ కన్నా దీన స్థితిలో మనం ఉన్నామనైతే నేను అనుకోవట్లేదు. బిల్వమంగళ ఠాకూర్కే భగవంతుడు దగ్గర తీసుకున్నప్పుడు మనల్ని ఎందుకు తీసుకోరు అనేది నా క్వశ్చన్. సో ఆ హోప్ డెవలప్ చేసుకోవాలి మనం బిల్వమంగళ ఠాకూర్ చూసినప్పుడల్లా. రెండవది, ఒక గురువు యొక్క వాక్యము పైన నమ్మకం పెట్టుకోవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. చింతామణి చెప్పింది విన్నాడు, సోమగిరి చెప్పింది కూడా విన్నాడు, భగవంతుడు కూడా చెప్పింది విన్నాడు. ఈ ముగ్గురిని వినడం ద్వారా బిల్వమంగళ ఠాకూర్ కృష్ణునికి దగ్గరయ్యాడు. సో మనం కూడా గురువు యొక్క వాక్యము పైన, గురువు ముఖ నుంచి వచ్చే ప్రతి ఒక్క వాక్కు పైన మనం ఇప్పుడు కూడా నమ్మకం పెట్టుకోవాలి. మూడవది, నిజమైన చూపు అంటే భౌతిక ప్రపంచాన్ని చూడడం కాదు. ఒకవేళ అది చూస్తే ఆ కళ్ళు కళ్ళే కావు, ఆ కళ్ళు ఉన్నా లేకపోయినా ఒకటే, భగవంతుని చూడాలి మన దృష్టితో అనేది మూడవ పాఠం నేర్చుకోవచ్చు. అండ్ ఫైనల్గా మనము గనక కృష్ణునికి సేవ చేస్తే, కృష్ణు యొక్క భక్తులకు సేవ చేస్తే స్వయంగా భగవంతుడే వచ్చి మనకు సేవ చేస్తాడు. అలా అని మనం భగవంతుడు మనకు సేవ చేయాలని కోరుకోకూడదు. మనం చెబుతున్నా భగవంతుని యొక్క ఔదార్యం ఏంటో అని నేను చెప్తున్నా. మనం అంత ఔదార్య భావం అనేది చాలా గొప్పది. భగవంతుడు చాలా ఔదార్యం. సో ఈ లెసన్స్ మనం నేర్చుకుందాం. సో ఇలాంటి గొప్ప గొప్ప సాధువుల యొక్క చరిత్ర విన్నప్పుడల్లా మనకు ఒక ప్రేరణ రావాలి. అయ్యో, మనకు ఇంత శక్తి ఉంది మన వెనకాల, అందరు గురువులు వచ్చి మా వెనకాల ఉన్నారు, నాకేం భయం, నేను వెళ్ళిపోతా కృష్ణుడి దగ్గరికి అని ఒక ప్రేరణ రావాలి. మనం పడిపోతే పట్టుకోవడానికి మన వెనకాల ఎంత పెద్ద పరంపర ఉందనుకున్నారు. చాలా పెద్ద బలగం ఉంది మనకి. ఈ జలగల్ లాంటి మనకు పట్టుకోవడానికి అంత పెద్ద బలగం ఉంది. మనం జలగలం, రక్తాన్ని పట్టుకొని పిండుతా ఉంటాం అంతా. మన ఇంకా పెద్ద బలం ఎంపై లాగుతూ ఉంటారు, రే పిండకరా, రారా ఇంకా లాగుతూ ఉంటుంది. ఒకరోజు మనం ఆ గురువు యొక్క ఆశ్రయం ఒక్కసారి తిరిగి చూసి, ఆ వెనకాల ఎవరున్నారబ్బా అని తిరిగి చూడాలి. చూసి ఎప్పుడు కానీ ఎవరు కనిపిస్తారు మనకు? గురువు కనిపిస్తాడు. ఆ తిరిగిన మొహం ఇంకోసారి ఇటు తిరగద్దు, ఇంకా మనకు అట్టే ఉండిపోవాలి మొహం, ఇంకా ఇటు తిరగద్దు. ఇంకా ఆ గురువు యొక్క ఆశ్రయం తీసుకొని
ఆ గురువుకి ప్రశ్నించి ఏమని, నేను భగవంతుని ఎలా చేరుకోవాలి, నేను ఎలా నాకు సేవా భావం రావాలి, పరిప్రశ్నేన సేవయ, ప్రశ్నించాలి, అదేవిధంగా సేవించాలి ఆ గురువుకి. ఉం? అప్పుడు మనకేమొస్తుంది, భగవంతుని పైన ప్రేమ అనేది కలుగుతుంది. సో మనమందరం అంత పెద్ద బలగాన్ని చూసినప్పుడల్లా మన ఆల్టర్‌లో శ్రీల ప్రభుపాదుల వారు, వారి గురువైనట్టు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఇలా మొత్తం చూస్తా ఉంటారు కదా! ఆళ్ళని చూసినప్పుడల్లా మనకొక ధైర్యం రావాలి. వీళ్ళందరూ నా కోసం ఉన్నారు అని జెప్పేసి. నమో విష్ణుపదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. 108 టెంపుల్స్ అంత షార్ట్ స్పాన్ లో కట్టినప్పుడు అంత గొప్ప ప్రభుపాద నాతో ఉన్నాడనే ధైర్యం రావాలి ఈ శ్లోకం చదివినప్పుడల్లా. నాకేం తక్కువ, ఉం? అంతమంది గురువుల యొక్క ప్రొటెక్షన్ నాకున్నదనే నమ్మకం కలగాలి మనకి. ఇంతమంది సాధువుల యొక్క రచనల్లో నేను మునిగిపోతున్నా, ఇంత అదృష్టం ఇంకెవరికి వస్తుందనే గర్వం ఉండాలి మనకి, మంచి గర్వం. ఎవరికి తెలుసండి అగ్రే కురుణాలు, బాలం ముకుందాలు, చింతామణి, సోమగిరి, శిక్షా గురు, దీక్షా గురు, వర్తం ప్రదక్ష గురు, కృష్ణ, ప్రేమ, అరవిందాలు, ఇవన్నీ పదాలు ఎవరికి తెలుసు బయట. మనం అదృష్టం అది. సో ఈ అదృష్టాన్ని మనం ఎప్పుడు కూడా ఇలాగే పట్టుకోవాలి. ఈ అదృష్టాన్ని ఎప్పుడు కూడా విడవకండి. మనం విడవకూడదు ఎప్పుడు కూడా. సో ఇలానే ఈ చౌరాష్టకం సిరీస్ని మనం కంటిన్యూ చేద్దాం. రేపు మనము చౌరాష్టకంలోని మొదటి శ్లోకమైనటువంటి వ్రజే ప్రసిద్ధం నవనీత చౌరం గురించి, ఒక పెద్ద దొంగ గురించి మాట్లాడుకోబోతున్నాం రేపు అందరం కూడా, మంచి దొంగ గురించి. సో మీరందరూ కూడా ఇలానే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. హరే కృష్ణ. శ్రీ శ్రీ చౌరాష్టకంకి జై, శ్రీల బిల్లమంగళ ఠాకూర్ కి జై, శ్రీల ప్రభుపాద్ కి జై. హరే బోల్.